ప్రత్యక్షత కాలమును గుర్తించాలి. పాత నిబంధన కాలములో యెహోవాగా ఆయన ఇచ్చిన ప్రత్యక్షత, కొత్త నిబంధన కాలములో అదే యెహోవా యేసు అను నామమందు ఇచ్చిన ప్రత్యక్షత. పాత నిబంధన కాలంలో ఏ ప్రజలకు ఎట్టి ప్రత్యక్షత ఎంత మేరకు, ఎంత కాలము వరకు ఇచ్చారనేది గుర్తించాలి. రెండు కాలాలలో ఇవ్వబడిన వేరు ప్రత్యక్షతలను ఎంత మేరకు కల్పగలం, అసలు కల్పగలమా? ఇలాంటివన్నీ క్షుణ్ణంగా వ్యాకపు వెలుగులో పరిశీలన చేస్తే విషయము తేటతెల్లమవుతుంది. కాబట్టి పాత నిబంధన క్రింద యెహోవా సాక్షిగా ఉండటం వేరు, కొత్త నిబంధన క్రింద యేసు సాక్షిగా ఉండటం వేరు. రెండింటిని కలిపితే గందరగోళమే ఒకటే చూడగలం. 2 యోహాను 9, 10, 11 వచనాలు. యేసు బోధయందు నిలిచి ఉండగా దాన్ని విడిచిపెట్టు ప్రతి వాడును దేవిని అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచి ఉండవాడు తండ్రిని కుమారుని అంగీకరించి వాడై ఉన్నాడు. ఎవడైనను ఈ క్రీస్తు బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వాని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టి క్రియలలో పాలివాడగును. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచవాడు. యోహాను 5:23 నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. యోహాను 15:23 నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాడిని నిరాకరించును. లూకాసు వార్త 10:16 యేసు దేవుడు కాడు అనే వానికి పరిశుద్ధాత్మ వ్యక్తిగా కాడు. దేవుడు కాడు అనే వానికి దేవత్వంలో త్రిమూర్తులు లేరు అనే వానికి వందనాలు చేయరాదు, ఇంటిలోనికి చేర్చుకోరాదు. ఏ కోణం నుండి చూసిన మానవుడు దేవునికి దూరంగా ఊహకందనంత దూరంగా వెళ్ళిపోయాడు, ఉన్నాడు, పోబోతోడు. దీనినే మరణం అంటుంది బైబుల్. దీనికి కారణం తన పాపం, జన్మ, కర్మ, పాపాలు. మనం తన దగ్గరకు రావాలని ఆ దేవుని ఆకాంక్షిస్తాం. నీవు భూలోకానికి వెళ్ళి ఆ నరులను నా దగ్గరకు చేర్చు అని దేవుడు తన అద్వితీయ కుమారుడైన క్రీస్తును అడిగాడు. క్రీస్తు అందుకొప్పుకున్నాడు. ఆయన దేవుడై ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనుడికుండా నరులకు దేవునికి సమీపిస్తుండగా చేయవాడి వానికై నిర్ణయించబడిన కాలము సంపూర్ణమయ్యాగాక తానే